బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా మునివడుగు ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు ఈ కేసులో 20 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 11 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మిగిలిన 9 మంది కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. జరగకూడదు జరిగింది. ఆ రోజే సీఐకి డిఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ కూడా పంపించారు. మిగతా వాళ్ళ కోసం కూడా ఏమే వాడేమైపోతాడు న్యాయం చెయ్యాలనే కదా, న్యాయం చేయాలి. మహిళకి ఎప్పుడు ఇలాంటి జరగకూడదనే కదా. బాధితురాలిని మంత్రి సవిత పరామర్శించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు మంత్రి కాలపై పడి బోరున విలపించింది. నిందితులు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు మంత్రి సవిత. వారం రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళ పట్ల పలువురు దారుణంగా ప్రవర్తించారు. మహిళ జుట్టు కత్తిరించి వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ప్రేమ జంటకు సహకరించిందన్న అనుమానంతో అమ్మాయి తల్లిదండ్రులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇమీడియట్గా వాళ్ళు కూడా తగు చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఒక మహిళపై ఇలా అందరూ కలిసి దాడి చేయడం చాలా అవమానకరం, చాలా తప్పు అనే విషయం మేము పార్టీలకు అతీతంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. గ్రామస్తులందరికీ తెలియజేసేది ఒకటి, ఒక మహిళపై దాడి చేస్తున్నప్పుడు అందరూ అది తప్ప రైట్ అనేది మళ్ళీ కానీ ఒక మహిళని ఒంటరి మహిళని చేసి ఇలా కొట్టడం, ఇలాంటి ఎంటికలు కట్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా తప్పు. మరి ఇలాంటివి జరగకుండా కూడా పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళపై కూడా తగు చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ 11 మంది రిమాండ్కి కూడా పోయారు. మిగతా వారు కూడా సర్చ్ చేసి రేపు మొన్నటి లోపల వాళ్ళని కూడా రిమాండ్లోకి పంపించి కఠినమైన చర్యలు, ఏ పార్టీ వారైనా ఇలాంటివి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా మునివడుగు ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, పెనుగొండ నియోజకవర్గం మునిబడి గ్రామంలో గత వారం రోజుల క్రితం జరిగిన సంఘటన అయితే సంచలనం రేపింది. దీనిపై పోలీస్ శాఖ కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే తప్పించుకొని 22 మందిపై కేసు నమోదు చేశారో 22 మందిలో తప్పించుకున్న వారిపై కూడా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో 11 మందిని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది. అయితే ఈ ఘటన పట్ల మంత్రి సవిత దీన్ని తీవ్రంగా ఖండించారు. బాధితురాలకు పరామర్శించి ఆమెకు తగు న్యాయం చేస్తాము, ఏ పార్టీ వారు సరే ఇందులో బాధితుల పక్షం నిలబడతాం, ఖచ్చితంగా అందరినీ కూడా శిక్షించి తీరుతామంటూ కూడా సవిత కూడా బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించామని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో కొంతమందిని ఇంకా డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇందులో పురుషుల కోరం ఎవరెవరు ఉన్నా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యోగానంద్.